పరిపాలన మీద కావచ్చు ఒక శత్రుత్వం పెంచుకున్న ధోరణి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేది జగన్మోహన్ గారి ధోరణి. లేదంటే ఒక సామాజిక వర్గమే ఉండకూడదు ఈ రాష్ట్రంలో అనేది ఒక రకమైన ధోరణిలో అతను పోతున్న క్రమంలో. అట్లాగే అసలు ఏ రకంగానూ అభివృద్ధి అవసరం లేదు, కేవలం బటన్ నొక్కి డబ్బులు వేస్తే చాలు మాకు ఓట్లు పడిపోతాయని ఎవరో ఒక గొప్ప మేధావి ఆయనకి ఇప్పుడు సలహా ఇచ్చినట్టున్నాడు. ఆయన ప్రశాంత్ కిషోరో లేకపోతే ఏ కిషోర్ ఇచ్చాడో మనకు తెలియదు, కానీ ఆయన మాత్రం గొప్ప పని చేశాడండి. జీవితంలో ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రి చేసి ఇక ఆ తర్వాత చేయాలి, ఇంకా జీవితంలో ఎప్పుడు ముఖ్యమంత్రి కాకుండా ఆయన మాత్రం మంచి సలహా ఇచ్చారు సార్. చెప్పారు సార్ లోకేష్ గారు, ఇచ్చాడా ఎవరో ఒకరైతే ఇచ్చారు సార్, అది గొప్ప ఆలోచన సార్. లోకేష్ గారు ఇంకోటి కూడా చెప్పారు, శేఖర్ రెడ్డి గారు స్థానం లేదని చెప్పడానికి అది కరెక్ట్ గా ఉపయోగపడింది. లోకేష్ గారు ఇంకోటి కూడా చెప్పారు, సిసిడి అని కొత్తగా క్రెడిట్ క్లెయిమింగ్ డిజార్డర్ అంట, ఇది ఒక ఉందని చెప్పారు. ఎవరికి ఉందంటే ఏం చెప్తారు, పేరైతే ప్రస్తావించలేదు. ఎవరి గురించి ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్తాను సార్. నేను కొత్తగా ఎందుకని చెప్తాను సార్, ఇప్పుడు నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసే రోజులు ఎప్పుడో పోయాయి. 1980s 90s లో అప్పుడెప్పుడో పోయాయి సార్. సున్నితంగా మాట్లాడడం ఆ ధోరణి ఎప్పుడో పోయింది సార్. ఇప్పుడంతా స్ట్రైట్ ఫార్వర్డే. ఇప్పుడు ఈరోజు లోకేష్ గారు మాట్లాడిన మాట కూడా మేబీ అంత పెద్ద సభలో కృష్ణాంజలి గారు చెప్పినట్టు మాట్లాడకపోయింటే బాగుండేది. కానీ ఇన్ని రోజులు నా బాధను వ్యక్తం చేయకుండా ఉంటారు సార్. మనసంతా గూడగట్టుకున్న బాధ, వీళ్ళు ఎదురుదాడి చేసి రప్పరప్పాలని మాట్లాడి ఎదురుదాడి చేసి రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ కొత్తగా వేసి సార్. ఆయన లోకేష్ గారు వారం పాటు 5 రోజుల పాటు విదేశాలకు వెళ్ళారు. ఆయన ఏదైనా ఒక టూరిజం మీద వెళ్ళారో లేకపోతే ఏదైనా విజిటింగ్ వెళ్ళారో లేదంటే పర్సనల్ పని మీద వెళ్ళారో, ఇప్పుడు ఏం జగన్మోహన్ గారికో లేకపోతే సాక్షి పత్రికో ఫోన్ చేసి చెప్పాలన్నా ఏ ఊరికి పోతున్నాడని సార్. సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఉంది, వారికి అధికారిక సమాచారం ఇస్తారు, బయటికి వెళ్తా ఉంటారు. ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారు, డబ్బులు దాచిపెట్టడానికి వెళ్తారా లేదంటే ఇంకేం పని ఉంది, ఇంకేం సీక్రెట్ డీల్స్ ఉన్నాయి, ఇలాగా ఇంత దారుణంగా ఎక్కడైనా ప్రవర్తిస్తున్నారు సార్. అంటే మీరేమో ఇలా అంటున్నారు క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారంటే అది చంద్రబాబు అని వైసీపీ నేతలు విరుచుకు పడుతున్న మనం చూడొచ్చు. అదానీ డేటా సెంటర్ని గూగుల్ సెంటర్ అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. ఏమంటారు మీరు? సింపుల్ గా మాట్లాడుకున్నా సార్. ఇప్పుడు అదానీ డేటా సెంటర్ ని 2019లో ఫౌండేషన్స్ తో వేసింది ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు కదా. సరే, తర్వాత మీరు 2019లో వచ్చారు. వచ్చిన తర్వాత మీరేమైనా చేశారా? మీరేమన్నా ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళని కట్టగలిగారా? కనీసం భూమి ఏమన్నా వాళ్ళకి అలొకేట్ చేయగలిగారా? లేదంటే పర్మిషన్స్ ఏమైనా తేగలిగారా? గూగుల్ డేటా సెంటర్ కట్టాలని చాలా పర్మిషన్స్ అవసరం అండి. పర్యావరణ అనుమతులు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు కావచ్చు, ఆ సబ్సీ కేబుల్ వేయడానికి అనుమతులు కావచ్చు, ఇట్లా రకరకాల అనుమతులు అవసరం. ఎక్కడైనా ఏమైనా చేశారా మీరు? లేదా మాట్లాడితే కరోనా అంటారు సార్. 1 సంవత్సరం కరోనా అంటే ఇక 5 సంవత్సరాలు ఏం పని చేయరా వీళ్ళు ప్రతి వాళ్ళు సార్ ఎవరన్నారా డిబేట్లకి మాట్లాడితే కరోనాతో మాకు టైం లేదంటారు. అంటే 1 సంవత్సరం కరోనా అంటే మళ్ళీ ఏం పని చేయలేదా వీళ్ళు? వేరే ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పులు తెచ్చి 2,50,000 కోట్ల జనాలకు మంచి మిగతా 4,50,000 కోట్లు కొట్టేయలేదా? ఎక్కడన్నా లెక్కలున్నాయా? ఇప్పుడు కృష్ణాంజలిగా మా మాట చెప్పారు, మీరు సరిగా యూజర్ సర్టిఫికెట్లు సరిగా ఇవ్వకనే సెంట్రల్ గవర్నమెంట్ కి ఈరోజు డబ్బులు ఆపేశారు వాళ్ళు. సరే, జలజీవన్ మిషన్ ఎందుకు ఆగిపోయింది సార్? రకరకాల ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవన్నీ ఆపేశారు. కారణం ఏంటంటే మీరు ఆ డబ్బులు దేనికైతే ఉపయోగించకుండా పొద్దున్న చేస్తే మీరు సంక్షేమ పథకాలని చెప్పి సార్, సంక్షేమ పథకాలన్నా సక్రమంగా ఇచ్చారా సార్? తెచ్చారు మీరు. సరే ఒకటి శేఖర్ రెడ్డి గారు వాళ్ళు సంక్షేమ ఒక్క మాట శేఖర్ రెడ్డి గారు వాళ్ళు సంక్షేమ ఫలాలు ఇచ్చారో లేదో ప్రజలకు తెలుసు. వాళ్ళు ఒకటి ఇచ్చారు, మీరేవైతే సూపర్ 6 హామీల్లో భాగంగా మీరు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ జనరేట్ చేసి మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే వస్తున్న అమౌంట్ ఏదైనా ఉందో దానికి సంబంధించి దానికే ఖర్చు పెడుతున్నారా? మీరేం చేయబోతున్నారు? మీరు సూపర్ 6ని ఎప్పుడు అమలు చేయబోతున్నారు? అంటే ఎలక్షన్ లాస్ట్ వరకు తీసుకెళ్తారా సార్? ఒకటి, ఇప్పుడు ఈ రోజు ఏదైతే వాస్తవికతగా ఏదైతే ఉందో వాస్తవికతగా ఆధారం దాని పక్కకు పోకుండా ప్రతిదీ ప్రజలకు చెబుతూ మనం ఎంత అప్పులు చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి మనకు హెల్ప్ చేస్తుంది, మన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఎంత, ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా సార్. అసలు సూపర్ 6 హామీలు అమలు చేయకముందే చంద్రబాబు నాయుడు గారు చాలా మీటింగ్లో చెప్పారు, మన పరిస్థితి బాగలేదు, ఇబ్బందుల్లో ఉన్నాం, అయినా అమలు చేస్తాం.
కానీ పరిస్థితులు అయితే శ్రీలంకతో పాటు ఈక్వల్ గా ఉన్నాయి. సార్ ఈ రోజు ఏదైతే మన డెట్ టు ఒక్క మాట చెప్పండి శేఖర్ రెడ్డి గారు. ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగకుండా ఉండలేను. శేఖర్ రెడ్డి గారు ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగకుండా ఉండలేను. 17 సంవత్సరాల పాటు చంద్రబాబు, ఇప్పుడంటే 2 ఏళ్ళు తీసేయండి, 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి అండి. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఆయనండి. విడిపోయిన తర్వాత రాష్ట్రం యొక్క పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో చంద్రబాబు గారు విఫలమయ్యారా? మరి ఎంత జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెస్తున్నారు అప్పుడు తెలవదా? మీరు కేవలం కూడా మీ యొక్క అధికారంలో రావడానికి అలవు కాని హామీలు మీ కూటమి ప్రభుత్వం ఇచ్చిందా లేదా? సార్ మేమేం చెప్పాము సార్, 2014 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్లనే మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే రాష్ట్రంలో అభివృద్ధి కావచ్చు కొంతవరకు జరుగుతూ ఉంది సార్. అసలు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఒకటి తెచ్చారు సార్. రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్నారండి. రాజశేఖర రెడ్డి గారు ఒక డిబేట్ లో ఒప్పుకున్నారు. ఈ రోజు పవర్ సెక్టర్ మిగతా రాష్ట్రాల కన్నా మనది ఎంతో బాగుంది, మనకు ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గాయి, దానివల్ల డబ్బులు చాలా సేవ్ అవుతున్నాయి, మన రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్ రంగం అద్భుతంగా పనిచేస్తుందని ఆయన ఒప్పుకున్నారు. ఇట్లా సార్ ప్రతి రంగంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్లనే ముఖ్యమంత్రిగా చాలా వరకు రిఫార్మ్స్ వచ్చాయి, సంస్కరణ జరిగి అద్భుతమైన ప్రగతి కనపడింది. ఆ రకంగా సార్ అందుకనే సార్ పోలవరం ఎంత స్పీడ్ గా జరిగింది సార్, అమరావతి మీద ఎంత స్పీడ్ గా వెళ్ళాం సార్. అట్లాగే రకరకాల ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో, వెలుగుంట ప్రాజెక్టు కావచ్చు, 100 కావచ్చు, రకరకాల ప్రాజెక్టులు సార్. ఒకటే అంటున్నా, వీళ్ళు 2019 నుంచి 24 వరకు రాయలసీమ ప్రాజెక్ట్స్ మీద 2000 కోట్లు ఖర్చు పెడితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వము 2014 నుంచి 19 వరకు 12,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ రోజు ఈ ఒక్క సంవత్సరమే రాయలసీమ ప్రాజెక్టుల మీద 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం సార్. మోహన్ రెడ్డి గారు చేతులు తిప్పుతున్నారు. మోహన్ రెడ్డి గారు చేతులు తిప్పుతున్నారు చూసారు. సూపర్ 6 పథకాలు సార్ మేమేమి 7 లక్షల కోట్ల అప్పులు తెచ్చి 2,50,000 కోట్లు ప్రజలకు మంచి మిగతా 4,50,000 జోబులు వేసుకునే సార్. మేము ఈ రోజు ఏదైతే అప్పు తెస్తున్నామో ఇది 1,75,000 కోట్లు అప్పు తెచ్చాము. దీంట్లో సార్ ప్రతి సంవత్సరం కూడా వడ్డీలు అసలు కలిపి 50,000 కోట్ల అప్పులు కడుతున్నాం. ఈ రోజు 60,000 కోట్లు సంక్షేమ పథకం రూపంలో అందిస్తున్నాం. ఈ రోజు మన ఆదాయం కూడా పెరిగింది సార్. ఈ రోజు రాష్ట్ర ఆదాయం 1,00,000 కోట్లు దాటింది. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఆదాయం? అది దేని నుంచి తీసుకొస్తుంది ప్రభుత్వం ఆదాయం? సార్ ఆదాయం దేని నుంచి తీసుకొస్తున్నారు? ఏ సంస్థల నుంచి ఆదాయం వస్తుంది? ఏ వ్యాపారాల నుంచి ఆదాయం వస్తుంది? జిఎస్టీ రూపంగా సార్, జిఎస్టీ కావచ్చు, రకరకాల ఆదాయాలు ఏదైతే ఉన్నట్టు ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో మన ఆదాయం 1,00,000 కోట్లు దాటింది సార్. దీని అర్థం ఏంటి సార్? ఇక్కడ కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త పనులు జరుగుతున్నాయి, ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. ఈ రోజు డబ్బులు ప్రజల ఏదైతే ఉద్యోగాల కల్పన అయిందో మీకు మొన్ననే చెప్పా, 6,28,000 ఉద్యోగాలు మనం కొత్తగా ఈ 2 సంవత్సరాలు రూపకల్పన చేశాం. ఈ రకంగా సార్ ఎప్పుడైతే ఉద్యోగాలు ఒక పక్క, రెండోది పెట్టుబడులు ఒక పక్క వస్తాయో డెఫినెట్ గా మనకి డబ్బులు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆ డబ్బులు మార్కెట్లోకి వచ్చి రావడం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. ఆ రకంగా ఆదాయం పెరగడం వల్ల ఈ రోజు మనకు 1,00,000 కోట్ల ఆదాయం దాటింది సార్. రైట్. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు ఆదాయం పెరిగింది. మీరేం చెప్తారు? ఇక అభివృద్ధి పదంలో మరిన్ని కంపెనీలు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్కి రానున్నాయి అంటున్నారు, రాబోతున్నాయి అంటారా మీరు?